నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనే చందంగా మారింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్న విధంగా తయారైంది 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం. ఉన్న పదవిని కాపాడుకునేందుకు జంప్ జిలానీలు నానా పాటలు పడుతున్నారు. స్పీకర్ నోటీసులతో సడన్ గా ప్లేట్ ఫిరాయించారు. కారులోనే ఉన్నాం మేమంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. దీంతో అనర్హత వేటు నుంచి బయటపడేందుకు రెబెల్ ఎమ్మెల్యేలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరకిపుడి గాంధీ, కాళ యాదయ్య, గుడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ హస్తంగూటికి వెళ్లారు. వాళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు గులాబీ దళం విజ్ఞప్తి చేసింది. సభాపతి నుంచి ఆశించిన మేరకు స్పందన లేకపోవడంతో తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ఎట్టకేలకు కేసును విచారించిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సంచలన తీర్పునిచ్చింది. 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది. 2025 జూలై 31న సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో 10 మంది ఎమ్మెల్యేలకు సభాపతి గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగతా వారంతా సమాధానం ఇచ్చారు. తామంతా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. అధికారమే పరమావధిగా కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు భయం పట్టుకుంది. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే తట్టుకోవడం కష్టం అనే భావనలో జంప్ జిలానీలు ఉన్నారట. అందుకే మేము ఏ పార్టీలోకి వెళ్లలేదంటూ కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ పంపిన నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ ను కలిశామన్నారు వాళ్ళు. మొత్తానికి హర్షుణ్ణి నమ్ముకొని పురుషుణ్ణి వదులుకున్నట్టు మారింది బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి. నియోజకవర్గాల అభివృద్ధి కోసం అంటకాగంగాని నిజంగా కాంగ్రెస్ లో చేరలేదంటూ కాకమ్మ కథలు చెప్పి అనర్హత వేటు పడకుండా తప్పించేందుకు తంటాలు పడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ కు ఇలాంటి కబుర్లు చెప్పి కాలం వెళ్లబుచ్చాలనుకోవచ్చు. కానీ సుప్రీంకోర్టులో ఇదే వాదన వినిపిస్తే మాత్రం సీన్ సితారవుతుందని హెచ్చరిస్తున్నారు న్యాయ నిపుణులు. పార్టీ మారారు అనేందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకే ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. దీంతో 8 మంది ఎమ్మెల్యేల మాటేమో గానీ ఆ ఇద్దరు మాత్రం అడ్డంగా బుక్ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. రైట్, ఇక దీనిపైనే వాటి డిబేట్ లో మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అందే సత్యం గారు, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు, అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు దిలీపాచారి గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, మానవతారాయ్ గారు, బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు అని ఇటు బీఆర్ఎస్ చెప్తోంది. మొత్తం అంతా అందరూ కూడా సీఎం రేవంత్ దగ్గరికి వెళ్లి పార్టీ కండువా కప్పుకున్న విజువల్స్ చూసాము, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానంగా 8 మంది ఎమ్మెల్యేలు లేదు మేము కారులోనే ఉన్నాము, బీఆర్ఎస్ లోనే ఉన్నాము, మేము ఏదో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో అంటగాగం తప్పించి అని చెప్పేసి ఈ కొత్త రాగం అందుకున్నారు వీళ్ళు. అంటే ఏంటి ఈ ఎవరి మాట నమ్మాలి? వాళ్ళు ఏ పార్టీలో ఉన్నట్టు మీకైనా ఒక క్లారిటీ ఉందా? ఎవరి మాట నమ్మాలంటే స్పీకర్ గారి మాట నమ్మాలి. ఆయన ఏం చెప్పలేదు, స్పీకర్ గారు చెప్పాలి. ఎందుకంటే మనం ఇందులో పార్టీ ఫిరాయింపుల చట్టంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఒక ఎమ్మెల్యే ఏ పార్టీ వాడు, ఈయన అర్హుడా అనర్హుడా అనేటువంటి చెప్పాల్సింది స్పీకర్ గారు. మీరు నేను ఎంత మొత్తుకున్నా దానివల్ల నిష్ప్రయోజనం. కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం స్పీకర్ అంత అధికారాన్ని ఇచ్చింది. అది 10th షెడ్యూల్ లో ఉంది. కాబట్టి కోర్టులు కూడా ఏమంటున్నాయి, ఆదేశాలు ఇవ్వలేవు, మీరు చెయ్యండి అని చెప్పి సూచనలు మాత్రం చేస్తారు. అదే కాదు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. అసలు ఏంది, రాజ్యాంగం మొత్తం 2గా విడిపోయింది. బీజేపీ పాలిత ప్రాంతాలు, విపక్ష పాలిత ప్రాంతాలు. ఇట్లా రాజ్యాంగం 2 ముక్కలైంది. వాళ్ళేమో గవర్నర్ కి పెత్తనం ఉంది, రాష్ట్రపతికి పెత్తనం ఉంది అంటారు. ఇక్కడేమో కోర్టులో కూడా ఉన్నది, అధికారం ఉందని ఇక్కడ అంటారు. కాబట్టి దీని ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఆ నోటీసులు అందుకున్న తర్వాత వారు ఏం చెప్తారో మనం అందరం వేచి చూడాలి. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏంది ఇష్టం వచ్చిన మాట్లాడారు. గతంలో మా ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నారు. మమ్మల్ని మానసికంగా పార్టీనే సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు, భూస్థాపితం చేసే ప్రయత్నం చేశారు. ఇంకేంది కాంగ్రెస్ పార్టీనే లేదు, మొత్తం మనమే 105 మంది ఎమ్మెల్యేలమని చెప్పారు. కాబట్టి ఎంత చేసినోడికి అంత జరుగుతుంది. కాబట్టి వాళ్ళు నేర్పిన విద్యనే కదా ఇదంతా కూడా. కాబట్టి వాళ్ళు నేర్పిన విద్య కాబట్టి వాళ్ళ జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఏం చేశారు, పార్టీ ఫిరాయింపుల చట్టంలోని విలీనం అనేటువంటి అంశాన్ని ఆసరాగా చేసుకొని మా 12 మంది ఎమ్మెల్యేలు, అంటే మేము కోర్టుకు పోయినాం, మేము కూడా కోర్టుకు పోయినాం, కానీ వీళ్ళకు స్పందించినంత వేగంగా ఆ రోజు కోర్టులు స్పందించలేదు. ఇబ్బందులు పడ్డాము మేము ఆ రోజు. మాకు తెలుసు
మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా సుప్రీం హైకోర్టు ధర్మాసనం పోతే సంవత్సరాలు పుణ్యకాలం కాస్త అయిపోయింది. ఈ లోపు వాళ్ళు చట్ట ప్రకారం మేము విలీనమైన 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి వచ్చారు ఉన్న దాంట్లో అని చెప్పేసి అసలు మీకు ప్రతిపక్ష హోదానే లేదని చెప్పి అవమానపరిచకరంగా మాట్లాడారు. కాబట్టి వాళ్ళు చేసిన పాపం వాళ్ళకే తగులుతుంది ఇప్పుడు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది స్పీకర్ గారు నిర్ణయించాలి. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే అంటున్నారు సభ్యులు, మేము బీఆర్ఎస్ సభ్యులు అంటారు. మా మెడలో కప్పిన కండువా, నా మెడలో ఉన్న కండువా ఇది అస్తం గుర్తు లేదు కదా, త్రివర్ణం. ఇది సాంప్రదాయాల్లో పెళ్లల్లో గుళ్ళల్లో కూడా ఇది కప్పుతారు. కప్పిన గుళ్ళయ్య గారు కండువా మర్యాద పూర్వకంగా గౌరవప్రదంగా ఈ 3 రంగుల కండువా కప్పితే అది కాంగ్రెస్ కండువా అవుతుందా? అట్లా కూడా ఆలోచించాలి. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా సాంకేతికంగా ఆలోచించాలా. ముఖ్యమంత్రి గారు మర్యాద మామూలుగా మీ పార్టీ ఆఫీస్ కి లేదంటే సీఎం కలవడానికి మర్యాద పూర్వకంగా వచ్చిన వాళ్ళకి మీరు ఏ కండువా కప్పుతూ ఉంటారు? జనరల్ గా ఏ కండువైనా కప్పొచ్చు. 3 రంగుల కండువే కప్పుతాం మేడం. కానీ 3 రంగుల కండువా కప్పుకుంటే కాంగ్రెస్ అని ఉన్నదా? ఇది గుళ్ళో కూడా కప్పుతారు. పెళ్లిళ్ళ సాంప్రదాయాల్లో కూడా కొంతమంది ఈ కండువాలు తెచ్చి కప్పుకుంటారు. అఫీషియల్ గా మీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఏ కండువా కప్పి స్వాగతిస్తారు? గుళ్ళో కప్పిన కండువానా, మీ హస్తం పార్టీ కండువా కప్పుతారా? చెప్పండి. మంత్రిని ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా కలుస్తారు. కలిసినప్పుడు మా దగ్గర ఉన్న కండువాలు ఏంటి, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఏ కండువాలు ఉంటాయి? గులాబీ కండువాలు ఉండవు, తెలుగుదేశం కండువాలు ఉండవు, ఇంకొక కండువాలు ఉండవు. ఈ కండువాలు పార్టీ సింబల్ ఏమైనా ఉందా? వీటి మీద హస్తం గుర్తు ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఈ 3 రంగులు అనేది శుభ సూచకం కాబట్టి, సాంప్రదాయం కాబట్టి, బ్రాహ్మణ అయ్యగారులు కూడా కొన్ని చోట సాంప్రదాయాల్లో ఈ కండువాలు కప్పుతుంటారు, వాళ్ళు కప్పుకుంటారు. కాబట్టి తప్పే లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. మేము కండువాలు కప్పుకోలేదని చెప్తున్నారు వాళ్ళు. మేము జాతీయ పతాకాన్ని సూచించే, జాతీయ భక్తిని, దేశభక్తిని సూచించే త్రివర్ణాన్ని కలిగినటువంటి కండవాలు తువాలాలు కప్పుకున్నారు. వాళ్ళు చెప్తుంటే మనం చెప్తామండి. వాళ్ళే సాక్షాత్తు రాసిచ్చారాడ. కాబట్టి స్పీకర్ గారు చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడినంత మాత్రాన ప్రయోజనం లేదు ఈ విషయంలో. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, సో మల్లయ్య గారు, యా, మీరు చూసారు, మేము చూసాము. కానీ మరి ఇప్పుడేమో వాళ్ళు గుళ్ళో కప్పే కండువా ఇది, మా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మేము ఇలాంటి కండువానే కప్పుతాము, అంత మాత్రం చేత వాళ్ళు ఏదో మా పార్టీలోకి వచ్చినట్టు కాదు కదా. స్వయంగా వాళ్లే స్పీకర్కు చెప్పారు కదా, ఇది మేము పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్లోనే ఉన్నాము, మేము పార్టీ కండువా కాదు, ఇది జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఈ 3 రంగుల జెండాని చెప్పేటువంటి ఆ గుర్తులు ఉన్నటువంటి ఈ కండువాని మేము కప్పుకున్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి ఇంతటి దానికి ఎందుకు ఇంత హడావిడి చేస్తోంది బీఆర్ఎస్? రాష్ట్ర ముఖ్యమంత్రిని నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఒక శాసనసభ్యుడు కలవాలంటే వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఆ దేవుని కండవో 3 రంగుల కండవో మరి ఏ కండవో కప్పుకొని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఆ కండవ కప్పుకొని ముఖ్యమంత్రిని కలవాలనేది ఏమన్నా రూల్ ఉంటే, అవును ముఖ్యమంత్రిని కలవాలంటే కంపల్సరిగా ఆ కండవ ఉంటేనే కలుస్తారు అని చెప్పేసి అనుకుంటే ఆ కండవ కప్పుకొని నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం పోయినట్టు. కానీ ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నవాళ్ళు కండవలు కప్పిండ్రు. మరి ముఖ్యమంత్రికి కొంతమంది కండవలు కప్పిండు. దానం నాగేందర్ గారు, అదే రకంగా కడియం శ్రీహరి గారు అంటే వారి కూతురు ప్రత్యక్షంగా ఎన్నికలలోనే పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలో కడియం శ్రీహరి గారు పాల్గొన్నారు, కాంగ్రెస్ ని గెలిపియాలని చెప్పి చెప్పిండు. అదే రకంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఒక శాసనసభ్యుడు కలిస్తే మరి మా పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావట్లేదు, మా పార్టీ ఆఫీసులు ఎందుకు ఉండట్లేదు? 24 గంటలు ఇప్పుడు మానవతరాయ్ గారు మా సోదరుడే మరి కాంగ్రెస్ ప్యానలిస్ట్ గా, కాంగ్రెస్ మెంబర్ గా మీరు ఆయన ఆహ్వానం చేస్తే స్టూడియోకు కూడా 3 రంగుల జెండా కప్పుకొని వచ్చిండు. ఆ 3 రంగుల జెండా ఏ సింబాలిక్? కాంగ్రెస్ నాయకుడు అని చెప్పి చెప్పుకోవడానికి ఆయన సహజంగా స్టూడియోలలో వేసుకుంటున్నాడు. మరి కాంగ్రెస్ కండం ఆయన కప్పుకున్నట్టే మా వాళ్ళు కూడా మా పార్టీ గుర్తు మీదనే రాజకీయ భిక్ష పెట్టే, మా పార్టీ గుర్తు మీదనే ప్రజలు చూసి ఓటేసే, మా పార్టీ గుర్తు మీదనే అని చెప్పి అనుకున్నప్పుడు మా పార్టీ కార్యాలయాలలో, నియోజకవర్గ అభివృద్ధి కార్యాలయాలలో ఉండాలి, మా పార్టీ కార్యకర్తల సమావేశాలకు పోవాలి, మా పార్టీ కార్యకర్తలు నిర్ణయించిన కార్యక్రమాలలో హాజరు కావాలి, మా పార్టీ నిర్ణయించిన కండవను కూడా కప్పుకోవాలిగా. మరి ఎందుకు భయపడి? అండ్ మోరోవర్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే నోటీసులు అందుకుంటే పరిగెత్తాల్సింది కేసీఆర్ దగ్గరికి కదా, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళారు కదా. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటది? ఇక ఇప్పుడు మా అధినేతనే మా పార్టీ సభ్యులు కాదు, మా పార్టీ వ్యతిరేకంగా మా పార్టీ గుర్తు మీద గెలిచి మేమిచ్చిన బీఫామ్ మీద గెలిచి వేరే పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పేసి పార్టీ అధినేతనే చెప్పిన తర్వాత
మా పార్టీ ఓడు కాదు అని చెప్పి అన్న తర్వాత మీ పార్టీ వాళ్ళమే అని చెప్పేసి అని అంటే ఇది ఎక్కడిది మీ పార్టీ వాళ్ళే అని ఈ రోజు కాంగ్రెస్ నాయకులు అని అంటే ఎక్కడ న్యాయం? కాబట్టి ఆ రోజు ఏం జరిగింది అని అనేది కాదు, కాలం ఎప్పుడు ఒకటే తీరు ఉండదు కదా. కాలానుగుణంగా చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో న్యాయ వ్యవస్థ కూడా ఇప్పుడు వెనువెంటనే తీర్పులు ఇస్తుంది. న్యాయ వ్యవస్థ కూడా కట్టుదిట్టమైన నిర్ణయాలను చెప్తా ఉంది. ఈ రోజు న్యాయ వ్యవస్థకు లోబడి మనం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా. కానీ ఆ రోజు టిఆర్ఎస్ చేస్తేనేమో తప్పులేదు, ఈ రోజు అదే వాళ్ళు నేర్పించింది మేము ఫాలో అవుతున్నాము, మీరే ట్రెండ్ సెట్టర్స్, దే ఆర్ జస్ట్ ట్రెండ్ ఫాలోవర్స్ అని చెప్తున్నారు. మీకు 84 స్థానాలు ఉంటే కూడా మీరు టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి అయితే ఎమ్మెల్యేలని ప్రోత్సహించారు కదా, వలసల్ని ప్రోత్సహించారు కదా, ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు కదా. ఈ దేశంలో సాంప్రదాయం, దేవుళ్ళ గురించి ఏదైతే సాంప్రదాయం ఉంటుందో, దేవుని గుళ్ళల్లో ఉండే సాంప్రదాయం రాజకీయ పార్టీలలో ఉండదు, ప్రభుత్వాలలో ఉండదు కదా మేడం. అట్లంటే మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని మెజార్టీలకు తీసుకురావడం కోసం జేఎంఎం మొడుపుల పేరు మీద పివి నరసింహరావు గారు ఆ రోజు ప్రధానమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగారు. మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తీసుకొచ్చేసి ఆ రోజు మొడుపుల సంఘటన జరిగింది. వీటన్నిటికీ శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ వాళ్ళే కదా, కాంగ్రెస్ సంస్కృతే కదా. వాళ్ళతో మేము నడిచినామని చెప్పలేం. ఆ రోజున్న పరిస్థితులలో, ఆ రోజున్న నిర్ణయాల మేరకు ఆ రోజు నిర్ణయాలు జరిగిపోయింది. కానీ ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, మీకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఇచ్చారు ప్రజలు. మీరు ఇవాళ ఇచ్చిన హామీల్ని మర్చిపోయి వేరే పార్టీ వాళ్ళ మీద కన్నేసి ఆ శాసనసభ్యుల కండవలు మార్చే బిజీలో మీరుండి మీరు ఇచ్చిన హామీల్ని గాలి కుదిలేసి, ప్రజల్ని గాలి కుదిలేసి ఇవాళ యూరియాల పేరు మీద రోడ్లకు ఎక్కుతూ ఉన్నారు, పెన్షన్ రానుడు రోడ్లకు ఎక్కుతున్నాడు. నిన్న మొన్నటి వరకు రైతు బంధు రాలేదు, ఒక్క కార్కేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యాల మేము రైతు బంధు కోసం పెట్టిన పైసల్ని ఏడికి మార్చిరు, కాంట్రాక్టర్లకు 20% కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులైనాయి. కాబట్టి ఈ రోజు మీరు అధికారాన్ని చక్కబెట్టమని చెప్పేసి ప్రజల అధికారం ఒప్పని చెప్తే అధికారాన్ని చక్కబెట్టడం మానేసి, ఇచ్చిన హామీలు మారేసి, మీరు ఇవాళ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి కండోలు కప్పి, మీ ప్రభుత్వంలోనే కాదండి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చింది మీ ప్రభుత్వమే కదా. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, ఇదే రాజీవ్ గాంధీ హయాంలో. మరి ఈ రోజు మీరు ఎట్లా ప్రోత్సహిస్తారు? వేరే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేస్తామని ఎట్లా చెప్తారు? మీ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది కదా, మీ పార్టీ విధానమే కదా అది. కాబట్టి ఈ రోజు చేసిన దొంగతనం, నేను దొంగతనం చేసినా చేయలేదని చెప్పట్లేదు. దొంగతనం చేపించిన ఆయన నేను దొంగతనం చేపించిన అని దొరగా చెప్పట్లేదు. ఈ దావుడు మూతలు ఎందుకు? ధైర్యంగా చెప్పలేనోడు ఏ పార్టీలో ఉన్నాడో ఒక రాజకీయ నాయకుడు నేను ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అని చెప్పలేని పరిస్థితులలో ఉన్న ఆ రాజకీయ నాయకుడు జీవితం ఏమవుతుంది? ఒక రాజకీయ పార్టీని నేను చేర్చుకున్నప్పుడు అవును ఆ శాసనసభ్యుడిని నేను బహిరంగంగా తీసుకొని పోయినా కండో చెప్పిన మా పార్టీ శాసనసభ్యుడే అని చెప్పలేని దమ్ము ధైర్యం లేనప్పుడు ఇక ప్రభుత్వంలో ఉండేది లాభం ఏంది? కాబట్టి ఒక రాజకీయ పార్టీగా కొన్ని సిద్ధాంతాలు ఉండాలి, కొన్ని నియమ నిబంధనలు ఉండాలి, మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఆ క్రమంలో రాజకీయ పార్టీని వ్యవస్థ నడపాలి. ఆ క్రమంలో ఈ రోజు మీరేదో గతంలో చేశారు కాబట్టి మేము చేసినాం అనేది ఇది దానికి దీనికి అప్పు చెల్లింపుల్లో మాదిరిగా రుణాలు తీసుకోవటం కాదు కదా. తప్పులకు తప్పు సమాధానం అని, ఒప్పుకు ఒప్పు సమాధానం. అయితే బీఆర్ఎస్ పై ఉన్నటువంటి ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే, ఇన్ని నెలలు అంటే దాదాపుగా నెలన్నర అయిపోయింది, దీనిపైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ఇంకొక ఆల్మోస్ట్ 1.5 month ఉంది. ఇప్పటికి కూడాను ఎలాంటి చలనం లేకుండా ఉన్నప్పటికీ మీ బీఆర్ఎస్ ఎందుకు స్పీకర్ పైన ఒత్తిడి తీసుకురావట్లేదు ఈ విషయం పైన? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్తో ఒప్పందం చేసుకొని స్పీకర్ను ఆపేస్తున్నారా అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. స్పీకర్ మీద మేము ఒత్తిడి తీసుకొచ్చేది ఏముందండి? న్యాయస్థానమే మొట్టికాయలేసి మరి మీరు ఈ పర్టికులర్ ఈ టైం లోపల, ఈ టైం లిమిట్ లోపల మీరు ఇది ఫైనల్ చేయాలి, నోటీసులు ఇష్యూ చేయాలి, 1 by 1 ఇది కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక గడువుని నిర్ణయించింది. ఆ గడువు లోపల చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారిది. ఆ గడువు దాటితే దాని మీద మామూలుగా మీ కోర్టు తీర్పును కూడా గౌరవించలేదు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ గారు. కాబట్టి చర్యలు తీసుకోండి, మరి మీరే డైరెక్ట్ నేరుగా చేస్తారా అని చెప్పేసి అనడానికి ఆడియో మ్యూట్ లో ఇప్పుడు అసెంబ్లీలో హరీష్ రావు గారేమో మా ఎమ్మెల్యేలే మొత్తం మేము 30 మంది ఎమ్మెల్యేల బలగం మా మంది అని చెప్తారు. తర్వాత వాళ్ళకు వచ్చే జీతభత్యాల నుంచి నెలకు 5,000 రూపాయలు మల్ల యాదవ్ గారు కూడా తెలుసు.
నెలకు 5,000 రూపాయల చొప్పున బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోతాం ప్రతి ఎమ్మెల్యే నుంచి. అంటే 38 మంది ఎమ్మెల్యేల నుంచి ఇప్పటికి కూడా కట్ అవుతూనే ఉంది. అంటే వాళ్ళని ఏ విధంగా ప్రకటించాలి మనం? వాళ్ళే స్వయాన చెప్తున్నప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ హరీష్ రావు గారు అసెంబ్లీలో మా బలగం మా మంది మొత్తం 38 అని వాళ్ళకు వాళ్ళు పేర్కొంటున్నప్పుడు, అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని అంటున్నారు. కానీ మరి అక్కడ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తారు, రేవంత్ రెడ్డిని కలుస్తారు, కాంగ్రెస్ పెద్దలను కలుస్తారు. అంటే ఒక్కొక్క టైంలో రేవంత్ రెడ్డికే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు, కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు మాత్రం అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరికి వాళ్ళందరితో చర్చలు జరిగేంత టైం ఉందా? ఏముంది, ఎవరైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కలుస్తారు. మోడీ గారు కేసీఆర్ గారు పోయి కలవంగలోనే బీజేపీ నాయకుడు అయిపోయిందా? కలవంగలోనే బీజేపీ నాయకుడు అయ్యిందా? పిఎస్సి చైర్మన్ ఆయన ప్రతిపక్ష నాయకులకి ఇస్తారు. ఆ మీటింగ్ కి బీఆర్ఎస్ నాయకులు గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా రావటం జరిగింది. కాబట్టి ఇవన్నీ గతంలో వాళ్ళు చేసినవే, ముళ్ళుతోనే తీయాలనేటువంటి సిద్ధాంతం ఉన్నది ఒకటి. అదే విధంగా కోర్టులు అంటే స్పీకర్ గారు గౌరవం ఉండబట్టే నోటీసులు ఇచ్చారు, వాళ్ళ నుంచి వివరణ సేకరించారు. ఇవ్వంది ఎవరు? దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహర్ గారు. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో ఆ స్పందించిన దాన్ని బట్టి మనం కూడా స్పందిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అంటే సొంతగా మనం ఏదో పడితే అది మాట్లాడినంత మాత్రాన ఈ చర్చలో అది వివరణాత్మకంగా ఉండదు అనేది నా అభిప్రాయం. సత్యం గారు లాంటి పెద్ద మనుషులు చెప్పాలి ఇక. ఎందుకంటే వినండి, దానం నాగేందర్, కడియం శ్రీహరి అయినా మీ పార్టీలో ఉన్నారని ఒప్పుకుంటారా? అది కూడా ఏదో గుళ్ళో జెండా కప్పేసాము, మాకు తెలియదు, ఆయన సడన్ గా వచ్చేసారు, మేము బీఫామ్ ఇచ్చాము, ఆయన నిలబడ్డారు సికింద్రాబాద్ నుంచి అని చెప్తారా? నిలబడ్డ అందరూ తెలిసిన బహిరంగ రహస్యం, సత్యమే అది. అందులో దాపరికం ఏం లేదు. దాని నిర్ణయం దానం నాగేంద్ర గారు వివరణ ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఎందుకు వివరణ ఇవ్వాలి మాకు తెలియదు. తీరిక లేదా, లేకుంటే పనుల్లో ఉన్నారా, ఆరోగ్యం బాగుందా లేదా, మనకు అన్ని తెలియదు. వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత వాళ్ళ వివరణ బట్టి మనం చర్చలో చర్చించుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా రైట్. ఓకే, దిలీప్ ఆచార్య గారు, సో మొత్తానికి మీ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి పార్టీ ఫిరాయించారు అన్నటువంటి దానిపైన ఇప్పటి వరకు కదిలినటువంటి తతంగం అంతా ఇది. సో మీకు ఏమనిపిస్తుంది ఓవరాల్ ఈ సినారియో? ఇప్పుడు మీరు చెప్పారు కదండి ముందే, హర్షుడిని వదిలేసి హర్షుడిని నమ్ముకుంటే పురుషుడు అట్లా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు రెంటికి జడ్డ రేవడిలాగా పరిస్థితి అయిపోయింది. అయితే ఇక్కడ రెండు పార్టీల పరిస్థితి చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత సునాయాసంగా చెప్తున్నాడు మానవతరాయ్ గారు అంటే, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు అని అంటే, వాళ్ళు స్పీకర్ నిర్ణయం తీసుకోండి, వాళ్ళు చెప్తున్నారు కదా బీఆర్ఎస్లోనే ఉన్నాము అని చెప్పి. మరి అదే చెప్పిండా రేవంత్ రెడ్డి గారు? నిండు శాసనసభలో నిలబడి ఏం చెప్పిండు? మేము కిటికీలే తెరిచినాము, కిటికీలు తెరిస్తే ఇంతమంది వచ్చారు, 10 మంది వచ్చారు, ఇంకా డోర్లు తెరిస్తే మొత్తమే వస్తారని చెప్పిండు కదా. చెప్పలేడా? వారే చెప్పారు, బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడేమో మాకు సంబంధం లేదు, వారే చెప్తున్నారు కదా అంటున్నారు. ఇప్పుడు మీ పక్కన విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి, మనం డిస్కషన్ చేస్తూ ఉంటే. అవి ఎవరినైనా చిన్నపిల్లల్ని అడగండి, రేవంత్ రెడ్డి గారు కప్పుతున్న కండువా ఏంది, కప్పించుకుంటున్న వాళ్ళు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు, ఎందుకు కప్పుతున్నారు, ఎట్లా ప్రతిపక్ష నాయకులు కలవకూడదా? కలవచ్చు అందరు అదే ఇంతకుముందు మల్లయ్య గారు చెప్పారు కదా, కలిసేటప్పుడు ఇదే మాండేటరీ అనేది ఉంటే ఈ కండువా కప్పుకొని పోతేనే అపాయింట్మెంట్ ఇస్తామని పెట్టండి. మరి అట్లా ఇవి అందరు కాంగ్రెస్ కండువాలు లేదనుకుంటే వారు చెప్పిన కదా దేశభక్తి మెండుగా అనిపించే కండువాలు, త్రివర్ణ పతాకాలతో కూడిన కండువాలు అని చెప్పి. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నాము, మీరు చేసింది అనైతికం అని చెప్పి 1కి 100 సార్లు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చెప్పిర్రు. అసలు ఈ పార్టీ మారేటోళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టాలని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ గా చెప్పిండు. మా పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఎక్కడ మారడానికి వీలు లేదు, ఒకవేళ మారితే రాళ్ళు తీసుకొని కొట్టండి, చెట్టుకు గడ్డేసి కొట్టండి, బట్టలు ఇప్పేయండి అని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడాడో అన్ని రకాలుగా మాట్లాడినారు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ గా. అదే ముఖ్యమంత్రి హోదా వచ్చిన తర్వాత మాట్లాడినది నిండు శాసనసభలో నిలబడి మేము కిటికీలు తెరిచినాం, 10 మంది వచ్చిర్రు, మేము డోర్స్ తెరిస్తే 40 మంది వస్తారని చెప్పి గర్వంగా అనౌన్స్ చేసిండు. ఇప్పుడేమో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో ఏ పార్టీ వాళ్ళు అని చెప్తున్నారు. మరి ఏ పార్టీ వాళ్ళు కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన దానికన్నా కనీసమైన ఒక సూటి సమాధానం వచ్చిందా? దానం నాగేందర్ గారు బీఫామ్ తీసుకొని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని మా కిషన్ రెడ్డి గారి పైన సికింద్రాబాద్ లో పోటీ చేసిండ్రు యాజ్ ఏ ఎంపీగా. మరి వారు ఏ పార్టీ? అంతగా మరి అంతెందుకండి, మేము ఏమంటున్నాము, ఒక ఒరవడి భారతీయ జనతా పార్టీ గడిచిన లాస్ట్ టైం మా పార్టీలో జాయిన్ అయ్యారు ఎమ్మెల్యేలు. ఈటల రాజేంద్ర గారు జాయిన్ అయ్యారు, లేదనుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. ఏం చేసిర్రు? మా పార్టీలోకి వచ్చేటప్పుడు రిజైన్ చేసి వచ్చారు కదా. మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు, గొప్ప పాలన అని చెప్పుకుంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఎందుకు రిజైన్ చేపిస్తలేరు?
ఎందుకు రిజైన్ చేపించి మీ పార్టీ నుంచి టికెట్లు ఇచ్చి గెలిపిస్తలేరు? మరి ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఇంత పద్ధతిగా చేర్చుకున్నప్పుడు మరి మణిపూర్ మధ్యప్రదేశ్ లో ఏం చేశారు? ఏడైనా రిజైన్ చేసే వచ్చారు మేడం, ఎక్కడైనా రిజైన్ చేసే వచ్చిండ్రు. లేదనుకుంటే ఆ పార్టీ ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది పార్టీ, మా శివసేన పార్టీ వచ్చి మా దగ్గర కలిసింది ప్రభుత్వంలో. మేము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు శివసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసింది. ఆ కలిసి పోటీ చేసిన రెండు కలయికలను అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీతో కలిసి అనైతికంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీలో ఉన్న ముఖ్యమైన అంటే నిజమైన శివసేన నాయకులందరూ వచ్చిర్రు. మేము బీజేపీతో కలిసి పోటీ చేసినాం, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నేనేమంటున్నా, మీరు నైతికము అనైతికం అని చెప్పి మీరు అవన్నీ ఇప్పుడు ఇంతకుముందు మల్లయ్య గారు చెప్పిర్రు, మీరు అప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు ఆ తప్పును ఈ తప్పుతో సరిపెడుతున్నారా? మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కదా, ప్రజాస్వామ్య పరిరక్షణాధారకులం అని చెప్తూ ఉన్నారు కదా, పొద్దున్న లేచి ఆ రెడ్ డైరీ లాగా ఉన్నది పట్టుకొని తిరుగుతున్నారు కదా రాజ్యాంగం అని చెప్పి, దాంట్లో ఉన్నవో లేవో తెలియదు. మరి ఏం చేస్తున్నారు? ఇదేనా ప్రజాస్వామ్య పరిరక్షణ? ఇదేనా లేదనుకుంటే ప్రజాపాలన? ఎందుకు మీరు రాజీనామా చేయించి గెలవలేకపోతున్నారు? మీరు అంతెందుకండి, అప్పుడు అంటే మిమ్మల్ని ఎవరో రెచ్చగొట్టినరు, వీళ్ళు రెచ్చగొట్టినరు, మీ ప్రభుత్వాన్ని వడగొడతారు అని చెప్పి మీకు ఏదో భయం అయింది, మేము జైన్ చేసుకున్నామని చెప్పారు. 2 సంవత్సరాల కాలం గడిచింది కదా, ఇప్పుడు మీ పాలన చూసిర్రు కదా తెలంగాణ సమాజము. మీ పాలన అంత ఇంపుగా ఉంటే, మీకు అంత ధైర్యం ఉంటే రాజీనామా చేయించండి, ఇప్పుడు రాజీనామా చేయించండి. అప్పుడంటే మీకు భయం ఉన్నది, అనుకోకుండా బుటాబుటా మెజార్టీతో గెలిచినాము, ఏదో మళ్ళీ మా ప్రభుత్వాన్ని పడగొడతారేమని చెప్పి. ఇప్పుడు మీ ప్రభుత్వానికి మంచి మార్కులు వచ్చినాయని చెప్తా ఉన్నారు కదా, ఎందుకంటే మీరు చేసిన 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ మొత్తం సర్వనాశనం చేసి తెలంగాణ ఎక్కిరిస్తా ఉన్నారు కదా, ఏది కూడా జరుగుతలేదు కదా. మరి రండి, పోటీ అదేంటి రిజైన్ చేయించి ఎన్నికలకు రండి. మీరు సుప్రీంకోర్టు చెప్తే సెప్టెంబర్ 30 వరకు కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే దానికి కూడా ధైర్యం లేదు. 2 సంవత్సరాల కాలం స్థానిక సంస్థల కాదండి. నేనేమంటున్నానంటే మీరు ఏదన్నా చేయండి, మీరు పద్ధతి ప్రకారం చేస్తే జనం హర్షిస్తారు, మీకు ఆ ధైర్యం ఉంటుంది. మీకు ఆ ధైర్యం లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తలేరు, వీళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వస్తలేరు. ఇప్పుడు మీరు పార్లమెంట్ లో చట్టం చేస్తే 42% రిజర్వేషన్ కి బీసీ తెలంగాణ మినహాయింపు కాదండి, భారతదేశంలో అంతర్భాగం తెలంగాణ రాష్ట్రం. ఇదేం మినహాయింపు కాదు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు వచ్చి మేము బీసీ డిక్లరేషన్ చేసినాము, రేవంత్ రెడ్డి గారు మేము దొంగ వాగ్దానాలు ఇచ్చినాము, మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేయించుకున్నందుకు మాకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇయ్యరు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం రేపు జాతీయ జనగణనలో జనాభా లెక్కల లోపల బీసీ జనగణన కులగణన జరుగుతూ ఉంది. దాని తర్వాత రిజర్వేషన్లు వస్తాయి, ఉట్టిగానే రావు. ఎన్నికల కోసమో రాజకీయ లబ్ధి కోసమో రిజర్వేషన్లు రావండి. ఎన్నికల లబ్ధి కోసమో రిజర్వేషన్ల కోసం ఓట్ల సీట్ల కోసమో అయితే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు. మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? మీరు అధికారంలో ఉన్నారు కదా, 60 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మమ్మల్ని అడిగాడు. ఇప్పుడు మేమేమంటున్నాం, ఇంకొక విషయం మల్లయ్య గారు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు నైతికత గురించి మాట్లాడుతున్నారు. మీరు నేర్పిన విద్య నీరజాక్ష అనేది ఆడ వెక్కిరిస్తుంది మిమ్మల్ని. మీరు చూపించిన దారి అనవసరంగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 80 మంది మెజార్టీ, మీకు 80 మంది మెజార్టీని మేము సెంచరీ కొడతాం అని చెప్పి ఓ పెద్ద ప్రగల్భాల వాళ్ళకి 100 మందిని తీసుకొని పోయినరు. ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి విలీనం చేసుకున్నారు, మొత్తాన్ని ఆ పార్టీలోనే విలీనం చేసుకున్నారు. కనుక ఈ రోజు మీకు ఇంకొక నైతికత ఉంటే కనీసం మీ పార్టీ నుంచి ఆ పార్టీలోకి పోయిన వాళ్ళని సస్పెండ్ చేయండి. ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు అంటే మళ్ళీ ఇది గుర్తొస్తుంది. పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు పొందుతారు, వారు తప్పించుకోవడానికి అవకాశం వస్తుందనే ఉద్దేశంతో మీరు సస్పెండ్ చేస్తలేరు. అంటే ప్రజల మద్దతు ఉండని, మాకు ప్రజల మద్దతు ఉంది, రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామంటే సస్పెండ్ చేయండి. ఎందుకు మీ పార్టీ మా పార్టీ అని చెప్పుకుంటా ఉంటే ఎందుకు మాట్లాడతలేరు? ఏం మాట్లాడకుండా మీరు లోపాయికారు ఒప్పందాలు చేసుకుని ఎన్నికలకే రావద్దు. ఎన్నికలు వస్తే మీరు చెల్లరు, వాళ్ళు చెల్లరు. మన జరిగిన ఎన్నికల్లో మనం చూపించారు కదా, పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి చూపించారు, మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి చూపించారు. ఏం జరిగిందో చూశారు కదా, అవే పునరావృతం అవుతాయి. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ శక్తివంతమైన ప్రత్యామ్నాయ పార్టీగా వస్తుంది అని చెప్పి ఆ భయంతో మీరు ఎన్నికలు పోవడం కోసం సిద్ధంగా లేరు. బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి లెక్క పెడతా ఉన్నారు. బీజేపీకి అడ్వాంటేజ్ అవ్వకూడదని చెప్పేసి వీళ్ళిద్దరు అంతే కదా. ఇప్పుడు తతంగా చూస్తే ఇంతేనా, లేదనుకుంటే ఇంకేమైనా రాకెట్ సైన్స్ కనబడుతుందా చెప్పండి. మీకు మానవతరాయ్ గారు ఇంత నిర్భీతిగా నిర్భయంగా చెప్తా ఉన్నాడు,
స్పీకర్ గారు నిర్ణయం తీసుకొనియండి. వారు చెప్తున్నారు కదా వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటున్నారు అంటే మీరు నమ్ముతారా? మేము చెవుల పూలు పెట్టుకొని మేము స్టూడియోలో కూర్చొని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నమ్మమంటారా? దిలీప్ గారు మరి నేను చెప్తా, ఇప్పుడు 100 ఎరకలు తిన్న పిల్లట తీర్థయాత్రలు చేసినట్టు ఏం చేసింది చెప్పండి. అన్ని రాష్ట్రాల్లో మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పక్షాలను భాగస్వామ్య పక్షాలను మొత్తం సర్వనాశనం చేసి ప్రభుత్వాలను కూర్చి రాజీనామా పేరు చెప్పేసి కర్ణాటకలో అట్నే ఓడిపోయారు. ఇవాళ మీరు తెలంగాణలో మీకు అంతున్నదా? పుట్టి కొట్టలేనమాట స్వర్గానికి ఎక్కి ఎగబాగుతున్నదట. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఓడిపోయిండు? గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఓడిపోయారు? కామారెడ్డిలో ఓడిపోయిండు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్లో ఓడిపోయిండు. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల అంతకుముందు ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిలో ఓడగొట్టినాం. మేము ఎక్కడ ఉన్నామని చెప్పి మీరా మమ్మల్ని ప్రశ్నించేది. మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎక్కడున్నారు? ఏది అని మీకు తెలంగాణ ప్రజలు ఓట్లు ఎట్టేస్తారండి? మీకు వేస్తున్నారు కదా, వేస్తూనే ఉన్నారు. మీకు ఏరింగా కరుణానికి వాట కొట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. అందుకనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పోవడానికి భయపడతా ఉన్నారు. రైట్ రైట్ మళ్ళీ మాట్లాడదాం. సత్యంగారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడతారు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది. ఓ ఓకే రైట్, ఒక్క నిమిషం సత్యం గారు. సో ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కొత్త రాగం అందుకున్నారు, కొత్త పల్లవి వినిపిస్తున్నారు. మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అని చెప్తున్నారు వాళ్ళు. ఇటువైపు ఏమో బీఆర్ఎస్ మరి పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు అవ్వలేదు కదా, మా పార్టీలో ఉన్నట్టు ఎలా అని చెప్పేసి బీఆర్ఎస్ అడుగుతున్నారు. కాంగ్రెస్ ఏమో స్పీకర్ నిర్ణయం కోసం వెయిట్ చేయాల్సిందే అని చెప్తున్నారు. సో ఏం జరగబోతుందంటారు? ఈ డిఫెక్షన్ లా ప్రకారం అసలు ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది ఇది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మోరల్ డిఫీట్, రాజ్యాంగాన్నే డిఫీట్ చేస్తారు అన్ని రాజకీయ పార్టీలు కొద్ది గొప్ప తేడాతోటి. తర్వాత రెండోది, మారినటువంటి వాళ్ళు స్పీకర్ సొంత పార్టీలు అయితేనే ఎక్స్టెండ్ అవుతా ఉంది. అది 5 ఏళ్ళు పూర్తయ్యే వరకు 4 ఏళ్ళు పూర్తయ్యే వరకు అది ఎక్స్టెండ్ అవుతుంది, రద్దు కాకుండా. స్పీకర్ ఏ పార్టీకి చెందిన వాడైతే అపోజిషన్ పార్టీ వాడు అనుకోండి, ఇటువంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. అపోజిషన్ పార్టీ వాడు సొంత పార్టీలకు వస్తే ఏమన్నారు, సొంత పార్టీ వాడు బయటకు పోతే అమ్మటే అసెంబ్లీ శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుంది. ఇది అమలు జరుపుతా ఉన్నారు స్పీకర్లు. ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా సంఘటనలు జరిగినాయి. ఈ విధంగా ఒకవైపు నడుస్తుంది. మరొక వైపు 2/3 అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని అట్లా మారితే తప్పు లేదు, రాజ్యాంగం అదొక ఎక్సెప్షన్ ఇచ్చింది. కానీ దాన్ని ఆసరా చేసుకొని 2/3 మాట్లాడితే రైట్ అంటే, సపోజ్ ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 20 మంది మారుతారు. 20 మందికి రేపు మీకు తలా 50 కోట్లు ఇస్తాం, మేము 1000 కోట్లు ఖర్చు పెడతాం, మరొక 1000 కోట్లు నగదిస్తాం, మీరు 20 మంది రారని మారితే కరెక్టా? అసలు పార్టీ మారటం అనేది మోరల్ డిఫీట్. అది 20 మంది మారినా, ఒక్కడు మారినా, తను ఏ పార్టీకి అయితే ఎన్నికైతాడో ఆ పార్టీకి 5 ఏళ్లు కట్టుబడి ఉండాలి, 2 ఏళ్లు కాదు, 3 ఏళ్లు కాదు. ప్రజలు ఎన్నుకున్నది ఏమిటికి? 5 ఏళ్ల మ్యాండేట్. కన్సర్న్డ్ పార్టీ ఏం మ్యాండేట్ ఇస్తుంది? 2 ఏళ్ల మ్యాండేట్ ఇస్తుందా, 5 ఏళ్ల మ్యాండేట్ ఇస్తుందా? 5 ఏళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి ప్రణాళిక అమలు జరిపితే ఆ ప్రణాళిక ప్రకారం ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు 5 ఏళ్లకు. కానీ 3 ఏళ్లకి నేను సత్యవంతుని రాజీనామా చేసి మళ్ళీ ఇంకో పార్టీ తరఫున గెలిస్తే అది రైట్ కాదు. అందుకని రాజీనామా చేసి గెలిచిన రైట్ కాదు. 20 మంది మారిరు, 30 2/3 మోరల్ గా ఇవన్నీ డిఫేన్ అండి. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మోరల్ డిఫీట్, వాళ్ళకు మోరల్ డిఫీట్ చెందినట్టే. ఇక టెక్నికల్ విషయాలకు వస్తే, ఇవాళ నేను మొదటి నుంచి ఆ రోజు నుంచి అనేక డిబేట్లు చెప్తా ఉన్నాను. నాకు ఒక అనుమానం ఉంది. ఏమిటంటే, బయట ఇప్పుడు రేవంత్ రెడ్డికి కండవాలు కప్పించుకోరు, ఇంకో నెల 15 రోజులు అయినాక మన ఇంకో పార్టీ అధ్యక్షుడితో కండవాలు కప్పించుకుంటారు. ఏ పార్టీలకు మారినట్టు? సపోజ్ ఇప్పుడేమో ఇక్కడ వరకు ఆగిపోయింది, రేపు ఇది ఇంకా తెలివితేటలు ఎక్కువైనాక మరో ఒక నెల 2 నెలల తర్వాత ఇంకో పార్టీ అధ్యక్షుడితో మేము మీ పార్టీకి వస్తున్నాం అని కప్పించుకుంటారు. ఏ పార్టీలు ఉన్నట్టు? కాబట్టి ఇవాళ నేననేది ఏమిటంటే, స్పీకర్కు ఇవన్నీ పడతాయా? బయట జరిగేటువంటి సంఘటనలన్నీ స్పీకర్కు పడతాయా? స్పీకరు అసెంబ్లీకి పరిమితం, అసెంబ్లీలో జరిగే విషయాలకు పరిమితం. అది అసెంబ్లీ అనేది స్టాట్యుటరీ బాడీ. ఇవన్నీ బయట జరిగేటువంటి అన్ని స్టాట్యుటరీ అంశాలు కావు. కాబట్టి దాని కింద ఎస్కేప్ అవుతారేమో అని చెప్పేసి నేను మొదటి నుంచి డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏదైనా ఒక అసెంబ్లీలో ఓటింగ్ వస్తే దానికి చీఫ్ విప్ ఏమైనా
విప్ జారీ చేసిండా బీఆర్ఎస్? విప్ జారీ చేస్తే దానికి భిన్నంగా వీళ్ళు ఏదైనా పార్టీకి ఓటేశారా? అది జరిగింది అసెంబ్లీలో. అది జరగకపోతే బయట జరిగేటువంటి సంఘటనలకు ఈ స్పీకర్కు సంబంధం ఉంటుందా? బయట అనేక సంఘటనలు జరుగుతాయి, వాటన్నిటి కన్సిడర్ చేసి స్పీకర్ రద్దు చేస్తాడా? కాబట్టి ఇటువంటి ఎగ్జామ్షన్స్ కింద వాళ్ళు ఎస్కేప్ అవుతారు అని చెప్పేసి నేను మొదటి నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సభ్యుడిగా ఏమైనా ఓటేశాడా ఇంకో పార్టీకి విప్పుకు భిన్నంగా అనేటువంటి అంశాలు వచ్చినప్పుడు 2/3 అయితే ఎట్లయితే టెక్నికల్ గా రైట్ అయిద్దో, ఈ బయట జరిగే సంఘటనలన్నీ కూడా మాకు సంబంధం లేదు, మేము శాసనసభలో విప్పు జారీ చేయలేదు, దానికి వ్యతిరేకంగా ఓటేయలేదని అంటే దానికి ఏం జవాబు ఉంటది? బయట జరిగే సంఘటనలు చాలా ఎవరి పార్టీకి వాళ్ళు సపోర్టింగ్ గా చెప్తారు, అనేక ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. మనం ఎన్ని చెప్పినా టెక్నికల్ గా మోరల్ డిఫీటెడ్ వాళ్ళు. ఇప్పుడు 8 మంది ఏమో మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు. మరి ఈ ఇద్దరు సంగతి ఏంటంటారు? దానం నాగేందర్ ఏంటి? ఆయనదైతే బహిరంగంగా పోటీ చేశాడు. కడియం శ్రీహరి అయితే గాంధీ భవన్ లో అన్ని మీటింగ్స్ కి అటెండ్ అవుతున్నారు. అది కూడా మోరల్ గా డిఫీట్ అయినట్టే. వాళ్ళు ఏ సంఘటనలు చెప్పని, రేపు ఏం రాసిస్తారో రాసివ్వనింది, దాని కింద ఎట్లా ఎస్కేప్ అవుతారో కానివ్వండి, కానీ మోరల్ గా డిఫీట్ అయినట్టే ప్రజల ముందు. ప్రజలు ఖచ్చితంగా కాదండి, రాజీనామా చేసి మళ్ళీ గెలిచినా ప్రజలు చులకంగానే చూస్తారు. 100 కోట్లు పెట్టి గెలవచ్చు, ఈ రోజుల్లో డబ్బులు పెంచి గెలుస్తున్నారు చాలా మంది. రేపు రాజీనామా చేసి 100 కోట్లు పెట్టి గెలిస్తే నాగేందర్ గారికి ఒక అనుభవం ఉంది, నాగేందర్ గారికి ఒక అనుభవం కూడా జరిగింది. అందుకని ఇటువంటి అన్ని రైట్ అవుతాయా? కాబట్టి నేను అన్నట్టు ఏంటంటే స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఏ పార్టీకి ఆ పార్టీకి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, కానీ ప్రజల ముందు ప్రజల్ని ఫూల్స్ చేయటం, రాజ్యాంగాన్ని ఫూల్ చేయటం అవుతుంది ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటితోటి. కాబట్టి ఆ వెంకయ్య నాయుడు అన్నట్టుగా ఆయన పార్టీ మారిండు అంటే డీమ్డ్ టు బి వేకెంట్, ఇంకా సుప్రీంకోర్టు స్పీకర్ ఇవి కాదు, ఆటోమేటిక్ గా వేకెంట్ అయింది అనేటువంటి స్ఫూర్తి రావాలని చెప్పేసి ఆయన అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సరే, ఆయన మీద కూడా విమర్శ చేశారు అనుకోండి. రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు కొంతమంది రాజ్యసభలో అటు ఇటు అయ్యారు, ఆయన కూడా ఏం చేయలేకపోయారు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అది డిఫరెంట్. కానీ ఆయన చేస్తున్నటువంటిది ఇది. కాబట్టి ఒక అభ్యర్థి ఒక పార్టీ ప్రణాళిక ప్రకారం ఎన్నికై నేను 2 ఏళ్లకు రాజీనామా చేస్తా అంటే కూడా కరెక్ట్ కాదు, 5 ఏళ్ళు ఉండాల్సిందే. నీకు ఇష్టమైతే 5 ఏళ్ళు అయినాక రాజీనామా చేసి వేరే పార్టీలు చేరికెళ్ళు. కాబట్టి ఇవి ఏ ఆర్గ్యుమెంట్ చేసినా ప్రజల ముందు చులకన భావం ఏర్పడితే ప్రజలు చులకనగా చూస్తారు, ఇది ఖాయం. రేపు స్పీకర్ నిర్ణయం లేకపోతే ఈ జవాబులో ప్రశ్నలో సుప్రీంకోర్టులో ఏమైనా జరగవచ్చు, కానీ ఇది మాత్రం వాస్తవం. ఇటువంటి జరగకుంటుండాలని కోరుకోవాలి, ప్రజలు కూడా అటువంటి తీర్పుకు సిద్ధంగా ఉండాలి. ఎస్. సో మనతరే గారు, ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ ఏ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు? అక్కడేమో ఓట్ చోరీ గురించి అన్యాయంపై పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు, ఇక్కడ మాత్రము ఎమ్మెల్యేలను మాత్రం చోరీ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు. ఎమ్మెల్యేలను చోరీ కాదండి, అసలు వాళ్ళు ఉండే పరిస్థితి అక్కడ. ఇప్పుడు కవిత గారి అంశం కానీ, మొన్న కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము, సానుభూతి కూడా బీఆర్ఎస్ పై కనపడలేదు. లాసనంతా గారు చనిపోతే మరి ఓట్లు రావాలి కదా, అభివృద్ధికే పట్టం కడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా 38 మంది కూడా మేము ఉండలేము, ఈ కొట్లాటలో, ఈ కుంపట్లో, ఈ కుటుంబ తగాదాలో మేము ఉండలేము, ఈ పార్టీ మీ దగ్గరకు వచ్చారు పుట్టగతులను అని చెప్పి వాళ్ళు బయటపడతారు. మేమే ఆపినాం. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని గౌరవించాలి అనే మాటల మీద ఆపి, లేదు ఈ పార్టీకి విలీనమే అయ్యేది రాజ్యాంగం ప్రకారం. మేమే ఆపినాం. కాబట్టి ఇలా బీజేపీ వాళ్ళు స్టూడియోలో కూర్చొని ఆడ నీతులు చెప్తుంటే నవ్వు వస్తుంది. వామ్ము వామ్ము ఇలా బ్రహ్మ రాక్షసులు వచ్చేసి భగవద్గీత పురాణం చెప్పినట్టుంది మొత్తం. ఆడ నవ్వుతున్నారు అందరూ. గతంలో ఏం చేశారు మీరు? కాంగ్రెస్ అన్ని చేయాల్సిన మొత్తం దేశవ్యాప్తంగా చేసి ఏకఛత్రాధిపత్యం కోసం కాంగ్రెస్ గాని ఇతర విపక్షాలుంటే కర్ణాటకలో 25 ఎమ్మెల్యేలను రాజీనామా పేరుతో రాజీనామా చేపించారు. ఏమైంది? తర్వాత బుద్ధి చెప్పారు ప్రజలు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నేను చెడ్డీలు వేసుకున్న దగ్గర నుంచి మీ స్థానం హైదరాబాద్ లో 7, 8, 10 మళ్ళీ వచ్చేసరికి 4 మంది వేస్తే 4 పోయినట్టు పోయినసారి 1 వచ్చింది, ఈసారి 8 వచ్చినాయి. కాబట్టి అది కూడా ఏంటంటే ప్రజలు ఏదో మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు. మీరు ఏదో 8 మందిని గెలిపిస్తే తెలంగాణకు మెట్రో ఇరా, ఆంధ్రాకి ఇచ్చా, ఆంధ్రాకు 15,000 కోట్లు ఇచ్చా, తెలంగాణకు నయా పైసా ఇరాయా, విశాఖ ఉక్కు స్టీల్ కు 3,000 కోట్లు ఇచ్చా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి గుండు సున్నా ఇచ్చే, ప్రాణహిత మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డబ్బులు అడిగితే ఇవ్వరాయా, మొన్న బీహార్ కు ఇవాళ మొత్తం ప్యాకేజీలు ఎలక్షన్ కోసం ఇస్తున్నారా, తెలంగాణకు బడ్జెట్ లో ఇయ్యరా, ఏది అడిగినా గానీ
మొత్తం కూడా తిరస్కరించడం జరుగుతుంది. ఇట్లాంటి తరంలో మీరు ఎక్కడ ప్రత్యామ్నాయాలు చెప్పండి. కాబట్టి తెలంగాణలో ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. ఆ ప్రజలు దీవించినప్పుడు మీరు నయా పైసా సహాయం చేస్తే కనీసం ప్రతిపక్షమైనా ఉండే అవకాశం. కాబట్టి ఆడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ వాళ్ళమే అని చెప్తున్నారు. వాళ్ళ హరీష్ రావు గారు అసెంబ్లీలో మేమంతా 35 మంది సభ్యులు అంటున్నారు. వాళ్ళ జీతభత్యాల నుంచి నెలకు 5,000 రూపాయలు చొప్పున బీఆర్ఎస్ ఖాతాలో పడుతున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళకై వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళని స్పీకర్ గారు చెప్పండి మానవతా ఎవరని చెప్తానికి చెప్పండి, నేను చెప్తా వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళే అని చెప్తా. అయితే వాళ్ళు నువ్వెవడరా నేను సంతకం పెట్టి నేను స్పీకర్కి ఇస్తే నువ్వెవరు అంటారు, తుమ్కోని అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా మన దిలీపాచార్య గారు స్టూడియోలో ఉన్నారేమో గాని ఆడ కూర్చుంటే సైతాను బైబుల్ ప్రవచనాలు చెప్పినట్టు. దయచేసి అవి మానుకోండి. మీకు నైతికత లేదు అసలు. ఈ విధంగా మీ మీద ఇలా మీరు అవసరమైనప్పుడు శకుని మాయాపాచకలు వేస్తున్నారు, ఓట్లు తొలగిస్తున్నారు, అవసరమైన చోట ఓట్లు తొలగిస్తున్నారు, లేకపోతే కలుపుకుంటున్నారు, లక్షలాది ఓట్లు కలుపుతున్నారు. కాబట్టి ఈ బండారం మొత్తం బయటపడబట్టే బీహార్ లో మీ ఓటమి జరగబోతుంది. కాబట్టి నిన్న 4,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ప్రతిదీ కూడా జిఎస్టీ కూడా పన్నులు తెలంగాణ దేశ ప్రజల మీద ప్రేమతో తగ్గిలే. బీహార్ గుజరాత్ గెలవటం కోసమే ఇవాళ పన్నులు తగ్గించారు. జిఎస్టీ పన్నుల పైన అన్ని వస్తువుల పైన దాదాపు పన్నులు తగ్గించారు. ఆ ఓట్ల కోసం ఓట్లు అయిపోగానే మళ్ళీ పన్నులు ముబ్బడిగా పెంచే కార్యక్రమాలు చేపడతారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు గురువింజగిందలాగా దయచేసి మాట్లాడకండి. ఫస్ట్ మీ కింద నలుపుని చూసుకొని తెలియపాచార్య గారు మాట్లాడాల్సిందిగా. రోజా గారు, నేను చెప్తున్నది ఏంటంటే వారికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వారికి తెలియని విషయం ఏంటంటే బీహార్ రాష్ట్రంలో జిఎస్టీ ఒక్క బీహార్ రాష్ట్రంలోనే లేదు. జిఎస్టీ అనేది వన్ నేషన్ వన్ ట్యాక్స్. ఇప్పుడు రోజా గారికి దాని మీద లాభం జరిగిందనుకో, జిఎస్టీ వల్ల మీరు లబ్ధి పొందిందనుకో, మీరు బీజేపీకి ఓటేస్తారా? లేదనుకుంటే బీహార్ పోయి ఓటేస్తారా? ఇంకొకటి 12 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ అది స్లాబ్ లోకి తీసుకొని వచ్చినాము. అది బీహార్ కోసమో లేదనుకుంటే మీకోసమో చేయలేదు, దేశ ప్రజల కోసము. ఏది చేసినా మేము భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని, భారత ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాం. మీరు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. మీరు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేస్తారు కాబట్టి మీకు అన్ని అదే రకంగా అనిపిస్తాయి. జిఎస్టీని కూడా మీరు బీహార్ ఎన్నికల నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయొచ్చిండు. మంత్రులు నితిన్ గడ్కరీ గారిని కలిసి వచ్చిర్రు, రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి వచ్చిర్రు. ఈ రోజు నిన్న రివ్యూ పెట్టిండు ఇక్కడ అధికారులందరినీ పిలుచుకొని. రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దలు వస్తున్నారు, అంటే అధికారులు వస్తున్నారు, వాళ్ళ దగ్గర రివ్యూ పెట్టిండ్రు. వారే చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇలా చాలా సంబరంగా నేను ఈ ప్రాజెక్టు తెచ్చిన, మొత్తం రీజనల్ రింగ్ రోడ్ మొత్తం ఒప్పించుకొని వచ్చిన, రీజనల్ రింగ్ రైల్ తెచ్చిన, హై స్పీడ్ కారిడార్లు తెచ్చిన, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు విజయవాడ. ఇవన్నీ ఎట్లకెళ్ళి వచ్చినాయనా? మీకు అర్థం కాకపోతే మేము ఏం చేయలేము. మేము స్టూడియోలో ఉన్నామా, మీరు ఇంట్లో ఉన్నారా అనేది కాదు ముఖ్యము. మనం ఏం చెప్తున్నాము, ఏం జనాలు వింటున్నారు, ఏది నమ్ముతున్నారు అనేది ముఖ్యం. మేము ఇయ్యకపోతే మీరు చేస్తున్న అంశం ఏందో చెప్పండి. దాదాపు 180 కోట్ల రూపాయలు ప్రతి నెల, 180 కోట్ల రూపాయలు, ఒక నిమిషం ఆగన్నా, 180 కోట్ల రూపాయలు, 180 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు. ఒక్క నిమిషం అండి మానవతారయ్య గారు, వినండి మాట్లాడండి. ఏవి మాటలు కరువైనప్పుడు విషయం లేనప్పుడు అడ్డు తగలడమే ముఖ్యం. మీరు మాట్లాడుతా అంటే నేను ఆగుతా, మాట్లాడండి. దయచేసి అబద్ధాలు చెప్పకండి. తెలంగాణ నిధులు ఇవ్వండి. తెలంగాణ ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన సమీక్ష ఏందో చెప్పండి. మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కూర్చొని మాట్లాడించింది మంత్రుల దగ్గర సంతృప్తికరంగా సమీక్ష చేశారు. సంతృప్తికరంగా మంత్రుల దగ్గర సమావేశాలు పూర్తయినాయని చెప్పి ఢిల్లీలో పత్రికా మిత్రుల దగ్గర మాట్లాడచ్చు. నేను ఒక్క విషయం మాట్లాడి వారు కంప్లీట్ చేస్తాం మేడం. నేనేమంటున్నా, మీరు ఏది చేసినా ఏం చెప్పినా మీ వల్ల కాదు అనేది, మీరు ప్రజాపాలన కాదు ప్రజా కంటక పాలన చేస్తున్నారు అనేది ఇవాళ హైకోర్టు ఏం తీర్పిచ్చిందండి? మీరు పెట్టిన గ్రూప్ 1 ఎగ్జామ్ వద్దని చెప్పింది కదా.
మీరు ఎన్ని అవకతవకలు చేస్తున్నారో 11 సంవత్సరాలు మేడం, debate 9.5 సంవత్సరాలు ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నారు మీరు. అవును, అమ్ముకున్నందుకే మీరు ఇవాళ హైకోర్టు చెప్పింది మీ కథ అమ్ముకున్నందుకే చెప్పింది. మేము కాదు, మేము అధికారంలో లేము, మీకు ఆ దమ్ము లేదు. మీరు ఒక్కటంటే ఒక అవినీతి కేసు పైన విచారణ జరగలేదు, పూర్తి కాలేదు, విచారణ చేయలేదు, పూర్తి చేయలేదు, చర్యలు లేవు, ఏమీ లేకుండా అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా ఈ రన్నింగ్ కామెంటరీ మాట్లాడుతూ నేను స్టూడియోలో ఉన్నా కదా, నేను మీరు మాట్లాడతారా? దిలీప్ గారు మీరు ప్రతిదానికి అడ్డం మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడకుండా ఉన్నా కదా. పెద్దలు చెప్పారు, మల్లయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. రన్నింగ్ కామెంటరీ వల్ల ఏం ఉపయోగం చెప్పండి. మీరు మాట్లాడిన విషయం ఏదో ఒకసారి రోజా గారిని అడగండి. మీరు ఏమైనా మాట్లాడి వినిపించిందేమో, మీరు ఏమైనా మాట్లాడి వినిపించిందేమో అడగండి రోజా గారిని. ఆయన ఇష్యూ అసలు విషయం బయటికి రాకుండా మీరు అదే మరి డైవర్షన్ పాలిటిక్స్ అనేది కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ చేయట్లేదు, వాళ్ళే డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం మానవతరే గారు, ఆయన మాట్లాడింది ఏదైనా వినిపించిందా మేడం? మానవతరే గారు, మీరు ఇలా ఇంటరప్ట్ చేశారనుకోండి, కాంగ్రెస్ పార్టీ చేసేదే డైవర్షన్ పాలిటిక్స్. ఈవెన్ స్టూడియోలో డిబేట్ లో కూడా డైవర్షన్ టాపిక్స్ అని చెప్పేసి మీ పైన ఒక ముద్ర వేస్తారు. ఒక్క నిమిషం ఆగండి దయచేసి, ఒక్క నిమిషం ఆగండి. ఏది పడితే అది మాట్లాడేది ఎట్లా? ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడండి, గ్రూప్ 1 అంశం తీసుకొస్తాడు, లేకపోతే ఇంకేదో పట్టుకొస్తాడు. తెలంగాణ సమాజం అని చెప్తా ఉన్నా. మానవతరే గారు ఒక్క నిమిషం ఆగండి, మల్లయ్య గారిని మాట్లాడివ్వండి. ఎస్ మల్లయ్య గారు. ఇవి ఆల్రెడీ మన రాష్ట్రంలో గతంలో ఒక అనుభవం జరిగిందండి. ఇదే దానం నాగేందర్ గారికి ఎన్నికలలో కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన తర్వాత, తెలుగుదేశం బీఫామ్ మీద గెలిచిన తర్వాత వెంటనే రాజీనామా చేసి కాంగ్రెస్ బీఫామ్ మీద ఉప ఎన్నికలలో పోటీ చేస్తే ప్రజలు తగిన శాస్తి చేసింది. ఏమనంటే, నీకు కాంగ్రెస్ లో ఉన్నోని తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే మేము గెలిపించినాము, ఆ రోజు ఒక సానుభూతితోని నీకు అన్యాయం జరిగిందని నువ్వు వెంటనే మళ్ళీ పోయి కాంగ్రెస్ జాయిన్ అయ్యేసి మళ్ళీ బీఫామ్ మీద వస్తే మేము పిచ్చోళ్ళమా, ఎప్పుడు పడితే అప్పుడు నీకు ఏటం పోటీ చేస్తే ఆడికి అని చెప్పేసి ఒక గుణపాఠం చెప్పారు. గతంలో జరిగింది. మళ్ళీ ఇది రాజ్యాంగబద్ధంగా న్యాయస్థాన పరంగా ఏం శిక్ష పడుతుంది అనేది ఒక భాగం అయితే, ప్రజాక్షేత్రంలో అయితే డెఫినెట్ గా శిక్షలు పడతాయి. అది ఎవరు మరవలేని విషయం. రెండోది, మీరు ఒకవేళ ఇన్ కేసు అనర్హత పడి బై ఎలక్షన్స్ వస్తే మీ గెలుపుపై మీకున్నటువంటి ధీమా ఎంత? 100% కేసులు పెట్టేసి మీరు అవినీతి చేశారు, ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఖజానా ఖాళీ చేశారు, ఈ రకమైనటువంటి ఆరోపణలు విమర్శలు మీ పైన ఉన్నాయి. ఇప్పుడు కేసుల పర్వం కొనసాగుతోంది. వీటన్నిటి మధ్య మీ గెలుపు ధీమా ఏంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మంత్రి హోదాలో ఉన్న జూపల్లి కృష్ణారావు గారే ఈ రోజు మాట్లాడిరండి. ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి? రేపు నేను గెలుస్తానో లేదో నాకు తెలియదు, మా ప్రభుత్వం వస్తుందో రాదో నాకే నమ్మకం లేదు, కాబట్టి మేము ఇప్పుడు నీకేమి చేయలేము, హామీలు ఇయ్యలేము అని ఒక మంత్రి హోదాలో కేబినెట్ ర్యాంకులో ఉన్నాయని ఈ రోజు ఆ బహిరంగంగా ఆ మాట మాట్లాడినంటే, కాంగ్రెస్ లో ఈ రాష్ట్రంలో ఎంత వైఫల్యం చెందింది, ఎంత వెరక్తితోని ప్రజలు ఉన్నారు, ఎంత తిరుగుబాటు చేస్తున్నారు అనేది నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. యూరియా గురించి ఏం జరుగుతా ఉంది, ధాన్యం కొనుగోలు గురించి ఏం జరుగుతా ఉంది, పెన్షన్ రాక ఏమి ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యుత్ సంస్థకు సంబంధించిన ఉద్యోగులు ఇప్పటికీ జీతాలు అందలేదు, ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళకి కనీసం వాళ్ళ సెటిల్మెంట్లు లేదు, అనేక రకమైన సమస్యలతోని ఈ రోజు కొట్టుమిట్టాడుతూ ఉంది తెలంగాణ. దీని నుంచి ఎట్లా బయటపడాలని చెప్పేసి మేధావర్గం గాని అన్ని వర్గాల ప్రజలు కానీ తెలంగాణలో ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో రేపు ఉప ఎన్నికలు వస్తే 100% మేము ఎన్ని స్థానాలలో పోటీ చేస్తే అన్ని స్థానాలలో గెలవటానికి 100% అవకాశాలు ఉన్నాయి. ప్రజలు మా పక్షాన పనిచేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి, మేము ఇప్పుడు కొత్తగా అడగట్లేదు. మా స్థానాలలో గతంలో ఎక్కడైతే శాసనసభ్యులుగా గెలిచిరో ఆ గెలిచిన స్థానాలలో మళ్ళీ మాకు అవకాశం ఏమని చెప్పి అని అడుగుతాం. డెఫినెట్ గా వాళ్ళు చేసిన నష్టానికి, వాళ్ళు చేసిన ద్రోహానికి ప్రజలు కూడా మళ్ళీ తిరిగి మాకు ఉపజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. నిజంగా వాళ్ళకి పరీక్షించుకోవాలనుకుంటే, చిత్తశుద్ధి ఉంటే వెనువెంటనే ఎన్నికలు పెట్టినా సిద్ధమే, వాళ్ళు రాజీనామాలు చేపించినా సిద్ధమే. దీంట్లో ఎక్కడ అనుమానం ఏం లేదు. రెండోది, ఇంతకుముందు మిత్రుడు అంటూ ఉన్నాడు 5,000 పోతుందని. బ్యాంక్ అనేది బ్యాంక్ స్టేట్మెంట్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, అది ఇంకొకళ్ళకి ఇవ్వరు. మరి ఆ శాసనసభ్యుల 5,000 రూపాయలు పోతున్నాయి అని అనేది మరి వీరికి ఎట్లా సమాచారం ఉందో తెలియదు. నా పార్టీ శాసనసభ్యుడే కాదన్న తర్వాత 5,000 రూపాయలు కటింగ్ చేసుకునేది. నేను 5 సంవత్సరాలు మామూలుగా శాసనసభ్యుడికి పనిచేసిన,
మేము 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వానికి రుసుము కడతాం కానీ మా జీతాల నుంచి పోయిన సాంప్రదాయం నేను చూడలేదు. ప్రత్యక్షంగా నేను శాసనసభ్యుడిని ఇప్పటికి ఆ పార్టీలో కొనసాగుతున్నా. మా దగ్గర ఇంతవరకు 5 రూపాయలు ఎక్కడ వసూలు చేయలే. మరి 5,000 రూపాయల చొప్పున పోతున్నాయి అని అంటారు. మరి దీని మీద ఏమన్నా నిలబడతారా? మా పార్టీకి అయితే మేము తీసుకోవట్లేదు, మాకు అవసరం కూడా లేదు. మా మెంబరే కాదని చెప్పేసి మేము కోర్టులని అప్పీల్ చేసినాక 5,000 పోతున్నాయి అని చెప్పేసి ఇట్లా మామూలుగా దొడ్డిదారున చర్చని పక్కకు పట్టించే ప్రయత్నం చేస్తే మంచిది కాదు కదా. కరెక్ట్. ఎస్ మానతరే గారు ఏం చర్చని చెప్తారు? పక్కకు పట్టియటానికి కాదండి. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మహిపాల్ రెడ్డి గారు వీళ్ళంతా రాతపూర్వకంగా ఇచ్చారు. మేము బీఆర్ఎస్ సభ్యులమే. ఒక ఉదాహరణ చూడండి, మా నెలకు 5,000 కట్ అయిన మొన్నటి దాకా. చూడండి, మేము బీఆర్ఎస్ సభ్యులమే, అదొక ఆధారం. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో కాదండి, శాసనసభ నుంచి పడతాయి జీతాలు వాళ్ళ ఖాతాలో. బీఆర్ఎస్ ఖాతాలో మేము చెప్పిన మాట కాదు. ఆయన అడగండి మహిపాల్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మీరు మాజీ ఎమ్మెల్యేగా, ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. వాళ్ళతో పార్టీ సభ్యులమే, బీఆర్ఎస్ పార్టీ సభ్యులమే. హరీష్ రావు గారు హరీష్ రావు గారు మా బలం 38 మంది అంటాడు అని చెప్తున్నారు వారు. ఏ ఎమ్మెల్యేకైనా ఎక్కడి నుంచి పడతాయి జీతాలు అని అంటే గవర్నమెంట్ అకౌంట్ నుంచే పడతాయి. గవర్నమెంట్ అకౌంట్ నుంచి వాళ్ళకి పడ్డ తర్వాత వాటిని మామూలుగా చెక్కుల రూపంలో ఎవరికైనా ఇస్తే ఈఎంఐలు కట్ అవుతాయి. ఏ పార్టీ ఆఫీస్ కి మీ శాసనసభ్యుడైనా మా శాసనసభ్యుడైనా ఈఎంఐ రూపంలో కట్ చేసుకోవడానికి చెక్కులు ఎవరు ఇయర్ తీసుకోరు. కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిస్టులు వాళ్ళు అయిపోతాయా? అరే అకౌంట్ లో వాళ్ళు పంపించుకుంటాం. మహిపాల్ రెడ్డి గారిని అడగండి. మహిపాల్ రెడ్డి గారు ఉన్నది స్పష్టంగా. ఆయన చాలా విశ్వాసం ఉంది మీకు. చెప్పిన మాట నేను శాసనసభ్యుడిగా జీతం తీసుకున్న వ్యక్తిగా చెప్తున్నా. నువ్వు దీని మీద స్టాండ్ అవుతా అంటే చెప్పు. అయినా సరే మహిపాల్ రెడ్డి గారిని అడగమంటున్నారు. మహిపాల్ రెడ్డి గారిని చెప్తున్నా. మీరు నాకుగా సవాల్ విసిరేది గోడెం మహిపాల్ రెడ్డి గారి అంశాన్ని నేను చెప్తున్నా. ఇప్పుడు మహిపాల్ రెడ్డి గారు చెప్పిన దానికి రేపు సమాధానం ఏముంటుందో పార్టీ ఆఫీస్ పరంగా కానీ స్పీకర్ పరంగా కానీ ఏం సమాధానం ఉంటది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇప్పుడు మహిపాల్ రెడ్డి తరఫున మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నప్పుడు ఈఆర్ ద రెస్పాన్సిబుల్ కదా. ఇప్పుడు ఇంత చర్చ అవసరం లేదు దీని మీద. ఒకటే, ఆ శాసనసభ్యుల నుంచి అండర్టేకింగ్ తీసుకొని నా శాసనసభ సభ్యత్వం ఉన్నంత కాలం మంత్రి 5,000 కట్ చేయమని ఒక లెటర్ బ్యాంక్ ఇస్తే ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంటాయి. ఇది ఒక ప్రొసీజర్. అది ఇవ్వకపోతే మంత్రులు చెక్స్ ఇష్యూ చేస్తే చెక్స్ ప్రకారమైన క్రెడిట్ అవుతాయి. ఏదైనా సంభవించవచ్చు. లేదా అసలు లేదు. అది ఇప్పుడు మల్ల యాదవ్ గారు అన్నట్టుగా అసలు ఆ ప్రొసీజర్ సాంప్రదాయమే లేదు. ఇప్పుడు ఆ ప్రొసీజర్ వెళ్ళినప్పుడు వీళ్ళ 5,000 ఎట్లా కట్ అయినటువంటిది వాళ్ళు రిసిప్ట్స్ కూడా స్పీకర్ కి ఇచ్చారని వార్త వస్తుంది. ఆ రిసిప్ట్స్ ఏ ప్రకారం ఆ అండర్టేకింగ్ ఇస్తే కట్ అయినాయా లేకపోతే చెక్స్ ఇష్యూ చేస్తే కట్ అయినటువంటిది రేపు మనకు తెలిసిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఎట్లా మేము కాదు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ అని రుజువు చేసుకోవడానికి వాళ్ళు ఏది దొరికితే అది ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఒక కాజ్ వాళ్ళు చెప్పేందుకు. కాబట్టి రేపు టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పార్టీ తరఫున కట్ అయిందా లేదా బీఆర్ఎస్ పార్టీ తరఫున కట్ అయిందా? జనరల్ గా అన్ని పార్టీలకు కూడా శాసనసభ కార్యాలయం ఖర్చులకు దాని తరఫున అయ్యే పనులకు వీళ్ళ నుంచి తీసుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనే మొత్తం జీతం సరెండర్ చేసి దాని నుంచి ఖర్చులు వాడుకోవాలి, రిసిప్ట్స్ పెట్టాలి. మిగతా పార్టీలు కూడా వీళ్ళ నుంచి సహాయం తీసుకుంటున్నాయి. కాబట్టి పార్టీలో ఆ విధానం లేదు. మా పార్టీలో శాసనసభ్యుల నుంచి ఖర్చుల కోసం తీసుకునే విధానం యాదవ్ గారు మీరు అన్నారు కాబట్టి ఏది ఇటువంటి అలవాట్లేదు మా పార్టీకి అన్నారు కాబట్టి రేపు వాళ్ళు పెట్టే రిసిప్ట్స్ బట్టి తెలుస్తుంది మనకు. చెక్కులు ఇస్తే కట్ అయిందా అండర్టేకింగ్ ఇస్తే కట్ అయిందా అనేది తెలిసిపోద్ది రేపు. అయితే ఇవాళ శాసనసభ సభ్యత్వం రద్దు కాకుండటానికి మేము బీఆర్ఎస్ రుజువు చేసుకోవడానికి, మేము బీఆర్ఎస్ కానట్లయితే మా జీతం ఎట్లా తీసుకురని రేపు కోర్టు క్వశ్చన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దానికోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు. అయితే మీరన్నట్టుగా ఆ అలవాటే లేదంటే మరి ఏ అలవాటు ప్రకారం ఇది కట్ అయిందని రేపు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. సో మానవరే గారు ఉప ఎన్నికలు కనుక వస్తే 10కి 10 మొత్తం స్వీప్ అవుట్ చేస్తుంది బీఆర్ఎస్ అని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎట్లా వస్తాయండి?
100 కోట్ల లిక్కర్ స్కామ్ లో ఇంట్లో వాళ్ళు జైలుకు పోయినందుకు ఇవాళ తన్నుకుంటున్నారు. జూపల్లి గారు ఎట్లా చెప్పారు రాజకీయం వాళ్ళు తన్ను- అది జూపల్లి గారు ఏమన్నాడు, ఎందుకు అన్నాడు? జూపల్లి గారు అన్నాడు, మీ పార్టీ నేత ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపండి. ఇంత అవినీతిమయంలో కాళేశ్వరంలో సిబిఐ వచ్చింది, రేపు ఫోన్ ట్యాపింగ్ లో రేపో మాపో ఫార్ములా 1 రేస్ లో ఏసీబీ గవర్నర్ అడిగింది. ఇంత అవినీతిమయమైన పార్టీ మరి ఓట్లు వేస్తారు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు కాలేదు కదా, ప్రజల్లో ఏ రకంగా విశ్వాసం అమలు కాలేదని పైన? బీఆర్ఎస్ యూరియా. అమలు కాలేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. వాళ్ళు అంతే యూరియా. మాట్లాడతారు. అట్లనే మన కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలిచారా అట్లే అన్నారు. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా గెలిచేది కాంగ్రెసే 100%. ఎన్నిక ఏదైనా స్థానిక సంస్థలైనా సర్పంచ్ అయినా మీకుంటే పర్వాలేదు కానీ ఇవాళ యూరియా కష్టాలు అంటే కాంగ్రెస్. ఎందుకంటాను నేను, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ గుర్తు పెట్టుకోండి. బాగుంది, స్లోగన్ మాత్రం అదిరిపోయిందండి. ఇవ్వబోతున్నాం, ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. ఇది గుర్తు పెట్టుకోండి. అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు అన్ని ఇచ్చినాం. ఈ 2 మాత్రం ఇవ్వబోతున్నాం. ఈ 2 ఒక్కటే ఆగిపోయినాయి, అవి కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇక ఓట్లు వేస్తారంట. ముందు మన ముందున్న ప్రధాన సమస్య యూరియా సమస్య, అది తీర్చండి మనోహర్ గారు. మేము బీఆర్ఎస్ వాళ్ళకి, భూస్వాములకి, బడా బడా నేతలకి ఇవ్వండి. ఏంటది? రైతులు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళందరికీ చిన్న సన్నకారు రైతులకు కూడా 3 సార్లు కొట్టి చిన్న సన్నకారు రైతులు 40-50 లక్షల దాకా వాళ్ళందరికి వచ్చినాయి. 100 ఎకరాలు 150 ఎకరాలు పెట్టుకొని కేసీఆర్ గారు నాకు రైతు బంధు కావాలంటే ఎవరు ఇస్తారండి? పెట్రోల్ బంకులకు మీరు ఇచ్చినట్టు రైతు బంధు. మళ్ళీ అంటున్నా, చిన్న సన్నకారు రైతులకు 5 ఎకరాలు, ఎకరం కూడా 3 దఫాలుగా రాలేదు. ఒక్క నిమిషం అట్లా కాదు. మల్లయ్య 70 యాదవ్ గారు, మానవతర గారు ఒక్క నిమిషం ఆగండి. Yes. ఇప్పుడు వీరు చెప్పిర్రు ఇంకా ఇస్తాము, ఇప్పుడు ఇవ్వబోతున్నాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని చెప్తా ఉన్నారు కదా. ఇవి ఇంకా అయిపోయినాయి. మీరు చెప్పేటివి 100 రోజులలో ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది. మీరేమి ఇస్తారో చెప్పండి. ఎంతమందికి ఇస్తున్నారో, ఏం చేస్తున్నారో అందరు తెలుస్తూనే ఉంది. మీరు ఏం చేస్తున్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి, ఇచ్చిర్రా? 60,000 ఇచ్చినాం, ఇంకా అప్పుడే 60,000 వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు. 35,000 37,000 వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. మీరు ఇచ్చిన 13,000 14,000 అని చెప్పి 22 నోటిఫికేషన్ నోటిఫికేషన్ కాదన్నా. ఇప్పుడు రైట్, ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే కనుక ఒక్క ఉప ఎన్నికలు వస్తే బీజేపీకి మనోహర్ గారు, ఇప్పుడు బీజేపీ తెలంగాణకు ఏం చేసింది, ఎందుకు నమ్మి మీకు ఓటేస్తారు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఈ పార్టీలకు ఎందుకు వేస్తారండి? ఏసీ 10 సంవత్సరాలు వేసి నెరవేర్చామని ఆగండి. నేనేమంటున్నా, 10 సంవత్సరాలు వాళ్ళకి వేసి మోసపోయినరు అని చెప్పి వీళ్ళకి వేసిండ్రు. పెనం మీద నుంచి పోయిన పడ్డట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీకి వేస్తే ప్రజాపాలన అని చెప్పారు, ప్రజాకట్టక పాలన అని చెప్పారు. ఏది కూడా అమలు అయితే లేదు. చివరికి రేషన్ కార్డులు అని చెప్పారు, రాజీవ్ యువ వికాసం అని చెప్పారు, మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, విద్యార్థులకు. ఏది ఎందుకు వేస్తారు? వీళ్ళకి ఎట్లేస్తారు? ఇంకొకటి, ఆ ప్రభుత్వంలో ఒక్క నిమిషం ఆగన్నా, మీరు మాట్లాడలేదు, ఆగండి. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అన్ని అవినీతి కార్యక్రమాలే జరిగినాయని చెప్పారు. ఏం చేశారు? నిర్దిష్టమైన చర్యలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళ పైన ఉన్నటువంటి అపనమ్మకం మీకు ప్లస్ అవుతుంది, కానీ మీ పైన నమ్మకం 100% మా పైన నమ్మకం. ఈ రోజు భారతదేశంలో ఏదైనా ఒక రాజకీయ పార్టీ పైన పూర్తి నమ్మకం ఉంది, ప్రజలు ఆ నమ్మకంతో ఓట్లేస్తున్నారంటే కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ పైన, విధానాలపైన, సిద్ధాంతాలపైన ఆధారపడి భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తున్నారు. మా విధానం ఏందండి? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ప్రజల భాగస్వామ్యంతో ఈ దేశాన్ని పునర్నిర్మిస్తున్నాం. ఆషామాషిగా భారతీయ జనతా పార్టీ 3 సార్లు అధికారంలోకి రాలేదు. ఉట్టిగా మేము ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అదేంటి గాలిలో తేలిపోయే వాగ్దానాలు ఇవ్వడం వల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. ఇవాళ కింది స్థాయిలో అట్టడుగున ఉండే చిట్ట చివరి నిరుపేద వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు నేరుగా అందుతున్నాయి. దాని ద్వారానే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరవేస్తా ఉంది. ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, రాజనీతి బీఆర్ఎస్ పార్టీనేమో మర్చిపోయింది తెలంగాణ సమాజము. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు గద్దె దించుదామా అని చెప్పి ఎదురు చూస్తుంది తెలంగాణ సమాజం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము. ఎందుకంటే నిర్దిష్టంగా ఏదన్నా ఇప్పుడు కూడా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేవలం కేంద్ర ప్రభుత్వ వాటాతో జరుగుతున్న కార్యక్రమాలు తప్ప వీళ్ళు ఒక్క కార్యక్రమం చెప్పమని చెప్పండి. ఒక్క కార్యక్రమం చెప్పండి. జూబ్లీ ఎలక్షన్లలో మనోహర్ గారు, భారతీయ జనతా పార్టీ ద్వారా మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్న మనోహర్ గారు, జూబ్లీ ఎన్నికల లోపల మీకు డిపాజిట్ వస్తే మళ్ళీ నేను టీవీ డిబేట్లకు రాను. మీకు డిపాజిట్ కూడా రాదు.
మీరు అనుకుంటున్నారు మీకు డిపాజిట్ కూడా రాదు, మీకు అభ్యర్థి దొరకడు. మీరు మీరు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు. ఎందుకు వస్తుంది మీకు? ఒక్క నిమిషం ఎందుకు వస్తుంది మీకు? ఎప్పుడు వస్తుంది? ఒక్క నిమిషం. ఇప్పుడు సత్యం గారు నిజమేమిటంటే ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ లాగా బీజేపీ గెలవాలంటే బీఆర్ఎస్ 0 లెవెల్ కి పోవాలి, 10 or 15% కు పోవాలి. బీజేపీ గెలిచిన పార్లమెంట్ సీట్ల అన్నింటిలో కూడా బీఆర్ఎస్ ఎరోజన్ వచ్చింది. అట్లాగే రేపు అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గెలవాలంటే బీజేపీ ఓట్లు జీలకుంటూ ఉండి అప్పుడు బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకుంటే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఉంటది. ఇది రేపు జరగబోయేటువంటి సీన్. సత్యం గారు మా విన్నపం ఏంటంటే, సత్యం గారు ఒక్క నిమిషం, దాంట్లో శాసనసభ్యులు సత్యం గారు ఒక్క విషయం, ఏదైనా ఒక బీజేపీ అభ్యర్థి ఎవరండి? సత్యం గారు ఓడిపోవచ్చు. అది అంటే పార్టీ అభ్యర్థిత్వం, మా పార్టీ అభ్యర్థిత్వం, మా కమలం గుర్తే అభ్యర్థిత్వం. మీరు అనుకుంటున్నారు మీరు ఇట్లే విర్రవీగిర్రు, మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని చెప్పి మీరు ఇట్లే విర్రవీగిర్రు. ఏమైందో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ దిలీపాచారి గారు, మానతరాయ్ గారు, సత్యం గారు, బొల్ల మల్లయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.